కల్కి మూవీ సెకండ్ టీజర్ రిలీజ్ చేయక ముందే సోషల్ మీడియాలో మొత్తం టీజర్ ని లీక్ చేశారు భయ్య. నిజానికి సెకండ్ టీజర్ 25th రిలీజ్ కావాల్సింది. అనుకోకుండా టీజర్ మొత్తం లీక్ అవడంతో అప్పటికప్పుడే సెకండ్ టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు ఎంత కూల్ గా ఉంటారో అంతే వైలెన్స్ పర్సన్. మిస్టేక్ ఎలా జరిగిందని మొత్తం మూవీ టీమ్ ని ప్రశ్నించారట. అయితే సెకండ్ టీజర్ ఎక్కడి నుంచి లీక్ అయిందంటే కల్కి మూవీకు విఎఫ్ఎక్స్ చేస్తున్న కంపెనీ నుంచి లీక్ అయింది అని అందరూ చెప్తున్నారు. ఒక క్లిప్ లీక్ అయినా అశ్విని దత్ గారికి కొన్ని కోట్లలో లాస్ వస్తుంది. ఇలా ఎంతమంది సెకండ్ టీజర్ ముందే చూసారో ప్లీజ్ కామెంట్ చేయండి. మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి అల్లు ఫ్యామిలీకి సరైన గుర్తింపు ఉండాలని అల్లు అర్జున్ తన కెరియర్ ని ఇంకొకసారి మొదటి నుంచే మొదలు పెడుతున్నాడు భయ్య. చరణ్ గేమ్ చేంజర్ మూవీ తర్వాత బుచ్చిబాబు ఇంకా సుకుమార్ సినిమాలకి కమిట్ అయి ఉన్నాడు. ఇంకా ఎన్టీఆర్ దేవరా వార్ 2, ఎన్టీఆర్ 30 దేవరా 2 లో నటించనున్నాడు. ప్రభాస్ అయితే కల్కి మూవీ తర్వాత అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందరూ ఇప్పుడు చేసే సినిమా తర్వాత చేసే సినిమా అప్డేట్ ఇస్తున్నారు గానీ అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2 తర్వాత చేసే సినిమా అప్డేట్ మాత్రం ఇవ్వట్లేదు. చాలా మంది డైరెక్టర్ల పేరు వినిపించిన అందరూ వాళ్ళ సినిమాతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అప్పట్లో అందరూ చెప్పుకున్నారు. ఇప్పుడు అదే స్క్రిప్ట్ ని త్రివిక్రమ్, నాని ఇంకా వెంకటేష్ తో తీస్తున్నాడు. 2 తర్వాత అట్లీ ఇంకా అల్లు అర్జున్ కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ సినిమా నిర్మిస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగిన భారీ బడ్జెట్ కారణంగా సినిమా పోస్ట్ పోన్ అయింది. అయితే అట్లీ మాత్రం అదే కథని సల్మాన్ ఖాన్ తో ఓకే చేయించాడని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అల్లు అర్జున్ సినిమా లైన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.